దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. చిత్తా థామస్ రెడ్డి గారు అండ్ గీతా గారు, యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ పీపుల్. చూస్తున్నాము ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్. హౌ అంటే ఇంత వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్. ఇంకా మేము చాలా మిస్ అయ్యాం విజువల్స్ కొన్ని, ఎందుకంటే మా ముందే ఎన్నో బస్సెస్ వెళ్ళడం మేము అబ్జర్వ్ చేసాము. ఇట్ ఈస్ అమేజింగ్. నిజం చెప్పాలంటే నాకు వర్డ్స్ కూడా రావట్లేదు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తగ్గితే ఏమన్నా మాట్లాడొచ్చేమో, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంతకు మించి అంటారు. అలా ఉందన్నమాట ఇక్కడ పొజిషన్ చూస్తే. అసలు ఏంటి మీ ఇంటెన్షన్? ఇంతమందికి హెల్ప్ చేయడం వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? గత 43 సంవత్సరాలుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. 20 సంవత్సరాలు ఆధ్యాత్మిక సేవలు అందించి 23 సంవత్సరాల క్రితం నేను గీత ఇద్దరము కలిసి ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అనే సంస్థను స్థాపించి కుల మత రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు సేవ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ను స్థాపించాము. ఈ ఎఫ్సిఎన్ సంస్థ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు మన తెలుగు రాష్ట్రాలలో విద్యకు సహాయం అందిస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం కండర క్షీణిత వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులలో చాలా ఎక్కువ బాధపడి చాలా కష్టాలలో ఉన్నటువంటి దివ్యాంగులు వీళ్ళకు మేము గత 10 సంవత్సరాలుగా సహాయం చేస్తూ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున దాదాపు 100 మంది హైదరాబాదు చుట్టుప్రక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంతో దూరం ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఈరోజు మా సంస్థ ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాము. అంతేకాకుండా మా ఎఫ్సిఎన్ సంస్థ ఈ ఎఫ్సిఎన్ హోమ్ షాద్నగర్లో ఇది ఒక వేదిక. ఎంతోమంది దాతలు వచ్చి ఇక్కడ సేవ చేసేదానికి ఒక గొప్ప అవకాశం. అన్నదానం, వస్త్రదానం. అట్లనే ఈరోజు 12 స్కూల్స్ నుంచి షాద్నగర్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి టీచర్స్ వాళ్ళ విద్యార్థి బృందాలను తీసుకుని వచ్చి ఇక్కడ వీరికి అందరికీ కూడా వాళ్ళకు తోచిన సహాయం అందించారు. సబ్బులు, పేస్టులు, తర్వాత తిండి వస్తువులు, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తెచ్చిచ్చారు. ఇవన్నీ ఎందుకంటే చిన్న బిడ్డలకు మేము సేవ అంటే ఏంది అని నేర్పియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. గ్రాసరీస్ ఇస్తున్నారు, ఓకే. గ్రాసరీస్తో పాటు అమౌంట్ కూడా ఇవ్వడం వెనకాల కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? వీళ్లకు ప్రభుత్వం ఇచ్చే సహాయం ఎంత ఇచ్చినా కూడా సరిపోదు. ఎంతోమంది దాతలు వారి గ్రామాలలో సహాయం చేస్తుండొచ్చు, అది కూడా సరిపోదు. ఎందుకు అంటే వీళ్ళు చూసేదానికి బాగా ఉంటారు, అయితే చెయ్యెత్తి అన్నం కూడా తినలేరు, నిలబడలేరు, సొంతంగా వాళ్ళు ఏమీ చేసుకోలేరు. ఇటువంటి వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని పనులు పక్కన పెట్టి ఈ సేవ చేయటమే వాళ్ళకు నిత్య వాళ్ళకు ప్రతిదిన చర్యగా మారిపోతూ ఉంది. అలాంటి వాళ్లకు మనం ఏం చేసినా కూడా సరిపోదు. మేము ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయము ఇస్తానే వాళ్ళకు కడుపు నిండదు. అది ఒక చిన్న సహాయం. దానికి తోడు ఈరోజు దాదాపు 10,000 రూపాయల వివిధ రకాల వస్తువులు ఇలాగ అందుతున్నాయి. ఇది మేము చేసే ఒక చిన్న కృషి, ఒక ప్రయత్నం. ఎంతోమందిని మేమే కాకుండా ఎంతోమందిని ఇక్కడ వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పిస్తూ ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకునే దానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డాక్టర్ గీతా గారు, మీరు చెప్పండి, అసలు ఇదంతా మీరు స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇదంతా స్టార్ట్ చేసి ఇంతమందికి సేవ చేస్తున్నారు. ఒక హార్ట్ఫుల్గా మీకంటూ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది లోపల, ఎందుకంటే ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఆనందం అనేది కలగదు. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని. ప్రతి ఒక్కళ్ళని ఇలా మీద చెయ్యేసి అక్కడికి తీసుకొని వెళ్తున్నారు. ఎవరు వాళ్ళు ఏంటి అనేది చూడట్లేదు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, దే హ్యావ్, అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉండుండొచ్చు, బట్ యు ఆర్ నాట్ కేరింగ్ ఎనీథింగ్. జస్ట్ ఒక అమ్మలాగా
ఒక అమ్మ బిడ్డని ఎలా తీసుకొని వెళ్తుందో సేమ్ మిమ్మల్ని చూస్తే నాకు వీళ్ళందరికీ కూడా మీరు మదర్లానే కనబడుతున్నారు. అసలు ఇంత ఎలా సాధ్యం మీకు ఇది? నా బాల్యం నుంచి కూడా ఒకరికి సహాయం చేయాలి అన్నది భగవంతుడిచ్చిన వరం అని చెప్పవచ్చు. అలాగే మా నాన్నగారు మిలిటరీ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి ఆ దేశభక్తి, దైవభక్తి, భగవంతుని వరము అన్నీ కలిసి వచ్చాయి. ప్రతి ఒక్క వ్యక్తిలో భగవంతుడు ఉంటారు. ఏ మతాన్ని తీసుకున్నా కూడా అన్ని సత్యాలు ఏంటంటే ప్రేమించు, ప్రేమను పొందు. ఆ రెండు సత్యాలను నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా అలవాటైపోయింది. చిన్ననాటి నుంచి కూడా సేవ చేయాలి, 10 మందికి నేను సహాయం చేయాలనే భావన నాలో చాలా ఉండేది. ఇప్పుడు మా శ్రీవారితో కలిసిన తర్వాత రెట్టింపయింది. ఇద్దరము చేయాలని అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మేము ఎవరిని కలిసినా కూడా వాళ్ళు మా పిల్లలే. కొంతమంది అడిగారు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అన్నారు కదా, చిల్డ్రనే మళ్ళీ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారే, చిల్డ్రన్ చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు పెద్ద పిల్లలు, అందరూ మా పిల్లలు. అందరినీ కూడా మీరు అదే వేలో చూస్తున్నారు కదా, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరినైనా కానీ మీరు మీ పిల్లల్లానే చూస్తున్నారు. అదంతా ఇక్కడ మాకు కనబడుతుంది. సో అందుకే ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగలేకపోయాను. సో చెప్పండి మేడం, అంటే ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ముఖ్యంగా కండరక్షీణిత వ్యాధిగ్రస్తులకు చేయాలనేది మాకు చాలా తపన. కారణం ఏంటంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు, 10 రూపాయలు సంపాదిస్తాను, నేను నా కుటుంబం బాగుంటారు. వీళ్ళ పరిస్థితిలో ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏ ఉద్యోగానికి ఏ పనికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు? వీళ్ళేం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి చూసుకోవాలి. 10 సంవత్సరాల క్రితం మేము వీళ్ళని కలిసినప్పుడు మీకు ఏమి కావాలి, మా నుంచి ఏమి అవసరమని అడిగినప్పుడు మాకు ఏమీ వద్దు, మాకు తినటానికి ఏమీ లేదు, మాకేమన్నా కొనివ్వండి అని అడిగారు. అది మమ్మల్ని కలిచివేసింది. అక్కడ చెల్లించిపోయామన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి చేయాలి, మేము ఎంత చేసినా కూడా అంతే ఇవ్వగలము. అలాగే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఊరట లభిస్తుంది కదా, ఆ ఉద్దేశం. కానీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకటే మైండ్ సెట్తో ఉండడం, ఒకే ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళడం అనేది చాలా అరుదు. అది మీ ఇద్దరిని చూసిన తర్వాత ఆది దంపతుల్లా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గ్రహణం మొర్రికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, సర్జరీస్ చేయిస్తున్నారు అని చెప్తున్నారు. దాని గురించి ఒకసారి చెప్పండి. గ్రహణమొర్రి గ్రహణ శూలంతో జన్మించిన పిల్లలకి మేము ఉచితంగా జిఎస్ఆర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆపరేషన్లు చేపిస్తాము. ప్రతి నెల కూడా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వారి ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. ఈ పిల్లలకి రాను పోను ప్రయాణ ఖర్చులు, భోజన, ఉండటానికి వసతి కూడా మేము కల్పిస్తాము. కాబట్టి ఇలాంటి చిన్నారులు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎవరైనా చూసినా కూడా మా ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే మేము అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి ఆపరేషన్ చేపించి, తర్వాత ఒక్కొక్కసారి గ్రహణశూలం ఉన్న వాళ్ళకి 2-3 ఆపరేషన్లు కూడా అవసరం వస్తాయి. వారికి ఆ ఆపరేషన్లు కూడా మేమే చేపిస్తాము. కాబట్టి మీరు ఏ అవకాశాన్ని మిస్ చేయకుండా ఈ పిల్లలకి సహాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మ్యామ్, మా ఐ డ్రీమ్ నుంచి ఇది మేము పబ్లిసిటీ చేస్తాం. ఎందుకు అంటే మీరు చేసే మంచి కార్యానికి మేము సైతం అంటాము. అండ్ గ్రహణమురి ఎవరికి ఉన్నా కానీ వీళ్ళ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అండ్ వీళ్ళతో పాటు ఇంకొక ఆర్గనైజేషన్ని వీళ్ళు యాడ్ చేసుకొని ఇద్దరు కలిపి గ్రహణమురికి సర్జరీ అనేది చేయించడం జరుగుతుంది. అది వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఖర్చులతో సహా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఖర్చులు కూడా పెట్టుకొని ఆ ట్రీట్మెంట్ మొత్తంగా ఇప్పించి వీళ్ళు పంపించడం చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.